హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే నేను సాంబార్ చేస్తున్నానండి. సాంబార్కు కందిపప్పు 2 సార్లు కడిగేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. తర్వాత వచ్చి హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్ రానిచ్చానండి. తర్వాత వచ్చి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 10 మెంతులు, ఒక 10 మిరియాలు వేసేసుకొని చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇది సాంబార్ పొడికండి. తర్వాత ఒక చిన్న స్పూన్తో ఒక స్పూను ఉద్దిపప్పు, ఒక స్పూన్ శనగబ్యాళ్ళు, ఒక స్పూను కందిపప్పు వేసుకుంటున్నాను. అవి కూడా చేసుకుందాము. సాంబార్ పొడికి ఇవన్నీ వేయించి అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా చేసుకునేసి ఇప్పుడు తీసుకున్న గిన్నెలోకి అన్నీ తీసేసుకుందామండి. ఇప్పుడు ధనియాలు వేయించి తీసుకున్న గిన్నెలోకి ఇవి కూడా వేసేసుకుందాము. వేసేసుకునేసి కొంచెం కరివేపాకు, ఎండు కరివేపాకు వేసుకొని వేయించుకుందామండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను, అది వేయించేసుకుందాము. అది కూడా ఆ గిన్నెలోకి వేసేసుకుందాం, కరివేపాకు కూడా. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 10 దాకా తీసుకున్నానండి. 10 ఎండుమిరపకాయలు కూడా వేయించేసుకునేసి ఆ గిన్నెలోకి తీసేసుకుందాం అన్నీ వేసుకొని. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీకి పట్టుకుందామండి. చల్లారిపోయింది, కొంచెం బరగ్గా మిక్సీకి పట్టుకుందాం, నున్నగొద్దు. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అండి, ఒక హాఫ్ స్పూను, తొందరగా మెదుగుతుంది అందువల్ల. చూడండి ఈ విధంగా మెదిగింది కదా. ఇప్పుడు ఒక 15 దాకా వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ తిప్పుకుందాము. చూడండి ఈ విధంగా బరగ్గా మిక్సీకి పట్టుకోవాలి. ఇది సాంబార్ పొడి అండి. మనం ప్యాకెట్ సాంబార్ పొడి కంటే ఇట్లా మనం తయారు చేసుకున్న సాంబార్ పొడి చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు 1 స్పూను, జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఉద్దిపప్పు కొంచెము, శనగబ్యాళ్ళు కొంచెం వేసుకున్నానండి. అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు 3 కట్ చేసి వేసుకున్నాను. అవి కూడా వేగిపోయిందాయి. తర్వాత వచ్చి ఇప్పుడు ఆనియన్స్, ఒక ఆనియన్ పెద్దది కట్ చేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు కూడా, అవి 2 కలిపి వేసేసుకున్నాను. వేసేసుకొని బాగా గోధుమ కలర్ వచ్చేంతవరకు వేయించుకుందామండి ఆనియన్స్ని. ఈ విధంగా అంతా కలుపుకుంటూ కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుందాము. వేయించుకునేటప్పుడు ఇవి కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేయించుకోవాలండి. తర్వాత వేగిన తర్వాత ఆనియన్స్, టమోటాలు వేసుకున్నాను. ఒక 2 టమోటాలు పండువి కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా బాగా మగ్గనిద్దామండి. టమోటా మూత పెట్టుకొని మగ్గనిద్దాము. చూడండి ఈ విధంగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ వచ్చి ముల్లంగి, బీన్స్, క్యారెట్, వంకాయ వేసుకున్నానండి. ఇంకా ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు, బెండకాయ అంటే అవి నా దగ్గర ఇవి అవైలబుల్లో ఉంటే ఇటు వేసుకున్నాను. వేసుకునేసి బాగా మగ్గనిద్దామనండి ఆయిల్లో. అవి వేగేటప్పటికి ఇక్కడ పప్పు ఉడికిపోయింది కదా, పప్పు రామేసుకుందాము, అంటే రుద్దుకుందాం. పప్పు గిద్దితో రుద్దేసుకునేసి తర్వాత ఇక్కడ ఉండే నీళ్ళు కూడా పోసేసుకొని మళ్ళీ రుద్దుకుందామండి. పప్పు నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా పోసేసుకొని రుద్దుకునేసి దీనికి చింతపండు రసము కలిపి పోసుకుందాం. ఇప్పుడు మెదిగిపోయింది కదా పప్పు రుద్దేది. చూడండి చింతపండు రసము అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను, కడిగి నానిపోయింది కదా, అది కలిపి పోసేసుకుందాం చింతపండు రసంని. ఈ విధంగా అంతా గుజ్జు తీసేసి నీళ్ళు వేసేసుకుందామండి. చింతపండు నీళ్ళని వేసేసుకునేసి తర్వాత ఇవన్నీ కొంచెం మగ్గినాయి లేదు మళ్ళీ ఒకసారి చూసుకుందాము. ఇవంతా కలుపుకునేసి కొంచెం ఆయిల్లో మగ్గితే చాలండి. మళ్ళీ మనం కుక్కర్లో పెట్టుకుందాం కదా. ఇప్పుడు ఆడించుకున్న పొడి ఉంటుంది కదండి మనం మిక్సీకి, సాంబార్ పొడి, అది వేసేసుకుందాము. ఒక 3 స్పూన్లు దాకా వేసుకుంటున్నాను. ఈ సాంబార్ పొడి ఈ విధంగా అప్పుడే తయారు చేసి వేసుకుంటే చాలా స్మెల్ ఉంటుందండి సాంబార్ కూడా. ఆ సాంబార్ పొడి 3 స్పూన్లు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాను. తర్వాత బెల్లం కొంచెం వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు. అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. బెల్లము, కారం చూసుకునేసి మళ్ళీ కారం కొంచెం వేసుకుంటున్నానండి. కారం అయితే మళ్ళీ 1 స్పూన్ వేసుకున్నాను. దాంట్లో అయితే 10 ఎండుమిరపకాయలే కాబట్టి కారం సరిపోదు, వేసింది మనము. తర్వాత ఇవి మగ్గిపోయాయండి. తర్వాత ఇంగువ కొంచెం వేసుకుంటున్నాను వేగేటప్పుడే. ఇంగువ సాంబార్లోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత ఇదంతా కుక్కర్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అంతా కుక్కర్లోకి వేసేసుకునేసి కుక్కర్లో కలుపుకునేసి నీళ్ళు కావాల్సినంత పోసేసుకుని కొత్తిమీర వేసేసుకుందాం మనం. ఇప్పుడు చాలా బాగుంటుందండి సాంబార్ ఈ విధంగా
చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు మనము సాంబార్ పొడి రెడీ చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. తగినన్ని నీళ్ళు వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక్క విజిల్ వస్తే చాలండి. ఆయిల్ ఆల్రెడీ ఇవి మగ్గాయి కాబట్టి ఆయిల్లో ఒక విజిల్ పెట్టుకోవాలి. సాంబార్ కూడా చిక్కపడుతుందండి ఉడికిన తర్వాత. ఒక విజిల్ పెట్టేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. సాంబార్ అయితే చల్లరపోయింది కుక్కర్ కాబట్టి. చూడండి, లోపలైతే ఉడికిపోయాయి కాయలు కూడా. ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.